చేస్తూ కలిసి కట్టుగా చేతులు కలిపి సమన్వయ లోపం లేకుండా చూసుకుని తపనతో పనిచేసినట్లయితే మన బాధ్యతని మనం నిర్వర్తించగలుగుతాం. ఇందులో చాలా మంది నాగేంద్ర కుమార్ గారు తెలుసుంటారు, ఎంతమంది తెలుసు? పేరు ఉంటారు కదా, క్లాసులో కూడా ఉన్నారు. చాలా మంది మన ఎలైట్ లో సార్ దగ్గర పనిచేసిన వారే, నేను కూడా ఆయన దగ్గర పనిచేశాను. సెకండ్లీ ఏంటంటే సార్ గురించి చెప్పదలుచుకుంటే ఈజ్ ఏ స్కాలర్, ఈజ్ ఏ మోటివేటర్. ఒక మనిషి ఏ విధంగా జీవితంలో 0 నుంచి ఒక 100 వరకు వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలని దానికి ఆయన ఒక నిదర్శనం. నేను ఆయన్ని పోగట్లేదు కానీ ఈ హాజ్ వర్క్ ఇన్ రిజర్వ్ బ్యాంక్. తెలుసా మీకు రిజర్వ్ బ్యాంక్ అంటే? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు. కేవలం తండ్రిని చూసుకోవడం కోసం వాళ్ళ ఇంద్రపాలలో ఉన్నారు. ఉద్యోగాన్ని పరిత్యజించి, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పరిత్యజించి ఆయన అఖిలమార్క్ వచ్చారు. కరెక్టేనా సార్? అఖిలమార్క్ మీ అందరికీ తెలుసా? కొంతమంది తెలిసే మీ అందరికీ. అఖిలమార్క్ తర్వాత ప్రధాని అయింది. దాని తర్వాత అక్కడ సొల్యూషన్ చేశారు. దాని తర్వాత కాళేశ్వరిగా చేశారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆయన డాక్టర్ నాగేంద్ర కుమార్ అయ్యారు. హెచ్ఆర్ లో ఈయన ఒక లెజెండ్. మరి ఈరోజు ఆయన మన మంచికి రావడం చాలా సంతోషకరం. ఇప్పటిదాకా మనం వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. సార్ రిక్వెస్ట్ చేసి మనం కూడా 0 నుంచి స్టార్ట్ చేశాం. మీకు అసలైన విషయం మీకు చెప్పాలి. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన నాతో ఉన్నారు. నన్ను ప్రమోట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఎలైట్ ఏర్పడటంలో ఒక 5 నాకు వెల్ విషర్స్ ఉంటే దేవుడు ఇచ్చిన వారు, అందులో ఆయన ఒకరు. అంతేకాదు ఫస్ట్ ప్యాకింగ్ కూడా 2016 నవంబర్ 8వ తారీఖున సార్ చేతుల మీదనే ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆపరేషన్ ఎలైట్ లో స్టార్ట్ చేసింది సార్ చేతుల మీద. క్లాప్స్ కొట్టి ఆ రోజున వచ్చేది సార్, మళ్ళీ ఈ రోజు వచ్చేది. అంతేనండి. అంటే 2016, 2024 నుంచి 8 సంవత్సరాల తర్వాత ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. ఆయన నాకు ఆత్మీయులు. అలాగే ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని మరి మీకు చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది ఆయన క్లాసుల కోసం వేచి చూస్తారు. నేను కాకినాడ వచ్చిన కొత్తలో యూనివర్సల్ బయోఫీల్డ్స్ లో జాయిన్ అయినప్పుడు రిలయన్స్ నుంచి ఫస్ట్ టైం సార్ని చూశాను నేను యూనివర్సల్లో. ఇన్ ది ఇయర్ 2008, 16 సంవత్సరాలు అయింది. ఈ 16 years నుంచి మా జర్నీలో ఎక్కడ ఏమి తేడాలు లేవు. మేము చాలా ప్లెయిన్ గా అన్నదమ్ములుగానే ఉంటాం. బట్ ఇన్ ది సేమ్ టైం ఏంటంటే సార్ రిక్వెస్ట్ చేశాను, సంవత్సరానికి 2 క్లాసులైనా మా ఎలైట్కి మా గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి వాడు కూడా జ్ఞానవంతులే, ప్రతి వాడిలో కూడా నిగుడమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది మన మనసుల్లో, హృదయాల్లో. అయితే మనలో ఉన్న జ్ఞానం ఇప్పుడు బయటకు వస్తుంటే మనం దాని గురించి ఆలోచించాము. మనం దాని గురించి ఎందుకు ఆలోచించమంటే ఈ లోకంలో ఈ సమస్యలు, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేక వర్క్ దగ్గర ఇష్యూస్, సంథింగ్ సో మెనీ ఇష్యూస్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సంబడి ఎవరో ఒకరు మనకు దారి చూపించాలి. ఆ దారి చూపించే వ్యక్తులు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని మనం ఎన్ని పేర్లు పిలుచుకున్నా, మోటివేటర్స్ అనివ్వండి, లేదా పర్సనాలిటీ డెవలపర్స్ అనివ్వండి, ఏది చెప్పినా సరే వాళ్ళు కొద్ది మంది భూమి మీద ఉన్నారు. అందులో కరెక్ట్ ఉన్నవాడు, అందులో నాగేంద్ర కుమార్ గారు ఒక ఆయన చెప్తూ ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు విని దాన్ని గ్రహించినట్లయితే మీలో ఉన్న ఔన్నత్యం బయటకు వస్తుంది. ప్రతి వాళ్ళలో కూడా ఎక్సలెన్స్ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నాలో ఎక్సలెన్స్ ఏముందని ఎవరు బయటకు తెచ్చుకోవాలి? నేనే తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు తెచ్చుకోగలను? నేను ఆలోచించినప్పుడు. నేను ఎప్పుడు ఆలోచించగలను? ఎవరో ఒకరు నాకు దారి చూపినప్పుడు. మరి దానికోసమే మీరందరూ కూడా 0 నుంచి అందరం స్టార్ట్ అయ్యాం. ఎక్సలెన్స్ లోకి వెళ్ళాలని, ఎక్స్ట్రాడినరీ అవ్వాలని నా కోరిక.
మనలో ఉన్న ప్రావీణ్యతను, మనలో ఉన్న జ్ఞానాన్ని మనం వెలికి తీసి మన కోసం మనం ఉపయోగించుకోవాలి. చాలా మంది అనుకుంటారు, నేను వర్క్ చేస్తున్నాను, కంపెనీ గురించి చేస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నా బాస్ గురించి చేస్తున్నాను అనుకుంటారు. తప్పు. మీరు వర్క్ చేసేది ఫస్ట్ ఎవరి కోసం? మీకోసం. నా కోసం నేను వర్క్ చేస్తాను అని మీరు అనుకోవాలి ఫస్ట్. అలా అనుకున్నప్పుడే నెక్స్ట్ మీ బాస్, నెక్స్ట్ కంపెనీ, నెక్స్ట్ అవన్నీ ఆ యొక్క దృక్పథాన్ని బయటికి వెళ్లి తీయడానికే ఈ క్లాస్. ఇందులో చాలా మంది ఫ్రెషర్స్ అనుకుంటున్నాను, అంటే సార్ క్లాస్ వినుండ్రు, కొంతమంది ఉన్నారు ఇందులో. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మనసు పెట్టి మీకున్న సమస్యలన్నీ ఇంటికి విడిచిపెట్టి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే వాళ్ళు మీరు అందరూ ఫ్రెష్ అయిపోతారు ఈవినింగ్ లో. ఓకే, నేను టైం వచ్చినా మళ్ళీ ఎక్స్క్యూజ్ చేయలేదు. ఒకసారి వర్క్ చూసి నేను కూడా జాయిన్ అవుతాను. నాకు ఒక సీట్ కేటాయించి ఉంచండి, నేను కూడా జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. నా ముందు నేను జలసీ ఫీల్ అయ్యాను, అంటే నేను ఈర్ష్యపడేది ఎదిగిన వ్యక్తిను. అప్పుడప్పుడు మనం ఈర్ష్యపడతా ఉంటాం కదా, నాకన్నా అంత ఎత్తుగా ఎదిగిపోయాడు. కానీ ఆ ఈర్ష్య సదుద్దేశంతో పడుతున్నాను. ఎలా అంటే నేను చూసిన సుబ్రహ్మణ్యం ఆ రోజున ఇప్పుడు ఎదిగిన సుబ్రహ్మణ్యానికి వ్యత్యాసం ఏమీ లేదు. ఆయన ఎదిగాడు అంతవరకే, కానీ ఒదిగి ఉన్నాడు ఇంకా. అంటే ఇప్పటికీ నా గురించి ఆ మంచి మాటలు మాట్లాడలేని ఒక ఎండి అంటే ఆయన ముందు నేను ఇప్పుడు నథింగ్. ఆయన సంపాదన ముందు కానీ, ఆయన వ్యక్తిత్వం ముందు కానీ, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన ముందు నేను నథింగ్. అయితే నేను ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, లేకపోతే 4-3 స్టాఫ్ ఉంటారు నా దగ్గర. కానీ ఆయన ఇప్పుడు ఈ రోజున ఒక 150 మంది స్టాఫ్ ని కంట్రోల్ చేస్తూ ఎదిగారు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి ఔన్నత్యం. అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను? సెల్ఫ్ ఏంటది? సెల్ఫ్ మోటివేషన్ అంటే స్వయం ప్రేరణ ఈజ్ ది ఎగ్జాంపుల్. నాకు ఎంత పనిచేసానని చెప్పడానికి ఆయన సిగ్గుపడ్డాడేమో తెలియదు, కానీ నేను మాత్రం గర్వపడతా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎండి కాబట్టి నా కింద పనిచేస్తానని చెప్పుకోవడం ఒక మంచి మాట కాదు. ఎందుకని నేను మేనేజింగ్ డైరెక్టర్, నేను మామూలు ట్రైనర్. కానీ ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను మెసేజ్ కొడితే అంత తొందరగానే పలకరిస్తాడు, ఇప్పుడు ఏదైనా మెసేజ్ కొడితే అంత తొందరగానే జవాబిస్తాడు. అప్పుడు మామూలుగా ఏమనుకుంటున్నా, ఎవరు మనం పెద్ద అవసరం లేదు అని అనుకోవచ్చు. సో అలా ఏ వ్యక్తి అయితే ఎదుగుతాడో ఆ వ్యక్తి ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఆ వ్యక్తి గేమ్ చేంజర్. ఎవరు? ఆ వ్యక్తి గేమ్ చేంజర్. సో ఐ వన్స్ అగైన్ బౌ మై హెడ్ సుబ్రహ్మణ్యం గారు, టు గ్రో టు ఎనీ స్టేజ్. ఆ రోజు అంత ఎత్తుగా నాలాంటి ట్రైనింగ్ పిలిచి 2 ప్రోగ్రామ్ ఇవ్వాలని కోరుకుంటూ, మా బిజినెస్ మాదే కదా అందుకని కోరుకుంటూ ఆయన సమయం మనకి కేటాయించినందుకు చాలా ఒక్కసారి ఆయనకి మీ కర్తాలతో ఘనంగా తప్పడం.
అందరూ ఒకసారి గుంపుగా వెళ్ళిపోవడంతో ఎలా చదివాయి ఎవరితో తీసుకెళ్ళి నాలుగు టీంలు వచ్చేసి మొత్తం అంటే ముందు అయితే ఇలా జరిగింది కదా తర్వాత మొత్తం అందరూ ఒకేసారి వచ్చి మొత్తం అతను చెల్లాచెదురుగా చేసేసేసి ఎవరో ఆ కాలంలో గాడిలో ఇంట్లోకి వెళ్ళిపోయి బాల్స్ అన్ని చెదిరిపోయిన తర్వాత అట్లా ఏరుకొని ఇవన్నీ చేసుకుని పట్టుకెళ్ళారు. మూడు ఇలా చేశారు. మనం ముద్దున 3 మాటలు చెప్పు. ఆపరేషన్ ఫస్ట్ మీ దగ్గర జరిగింది ఏంటి? టీంలో ఆపరేషన్. ఒకరికొకరు మీ ఆర్కుల్లో మాట్లాడుకున్నారు, ఇలా తెచ్చుకుందామని అని అనుకున్నారు కాబట్టి ఏంటి కోఆర్డినేషన్ ఎట్లా అందులోకి తీసుకొచ్చేయచ్చు అని చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? అవతలాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఎందుకని ఆ బాల్ సరే పట్టుకెళ్ళిపోతాడేమో. నేను అప్పటికీ చెప్తున్నాను, కొంతమంది చేతితో పట్టుకున్నారు, విచ్ ఈస్ అగెన్స్ట్ ద ప్రొసీజర్. అంటే కోఆర్డినేషన్ చేసే ప్రాసెస్ లో మనం రూల్స్ బ్రేక్ చేస్తాం. అంటే మన దగ్గర కొన్ని వచ్చేసిన ఇన్ఫర్మేషన్ ఒకరోజు చెప్పడం మానేస్తాం. దానివల్ల మీరు ఇస్తారు అనుకుంటారు కానీ మీకు ఎలా ఉంటుంది. ఎందుకని సెక్యూరిటీగా ఇలా మొత్తం 6-7 అతను కిందకి పెట్టలేదు. నేను బిజినెస్ చెప్తూనే ఉన్నాను, నేను చేతిలో పట్టుకోకూడదు కానీ మన కోఆర్డినేషన్ అది జరిగితేనే, ప్రాపర్గా జరిగితేనే మీరు గేమ్లో కరెక్ట్గా ఆడగలరు.